హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకోసం అయితే చిన్న బడ్జెట్ లో ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. మాకు ఒక 3 floors కావాలా, రెంటల్ ఇన్కమ్ కావాలి, ఇల్లు బాగుండాలని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారు. వాళ్ళందరి కోసం ఎక్సలెంట్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. న్యూ కన్స్ట్రక్షన్. ఎందుకు మీలో చాలా మంది అయితే అడుగుతా ఉంటారు కదా, ఇంత బాగా కట్టుకున్నారు బిల్డింగ్. చూడండి, ఫస్ట్ ఆల్ మీకు చూసారు కదా ఎంత నీట్ గా, అసలు వెలివేషన్ గానీ ఎంత బాగుందో బిల్డింగ్. ఎక్సలెంట్ గా ఉంది కదా ఫ్రెండ్స్. చాలా మంది అయితే అడుగుతా ఉంటారు, ఇల్లు ఎందుకు అమ్మేస్తున్నారు, కట్టుకున్నారు కదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, కొంచెం బ్యాంక్ లోన్ అయితే పెట్టుకున్నారు, కొంచెం అది భారంగా ఉంది వాళ్ళకి. దానికని చెప్పేసి ప్రాపర్టీ అయితే సేల్స్ కి అయితే పెట్టారండి. ఫ్రెండ్స్, మీకు ఏరియా కానీ అట్లాగే ఈ హౌస్ గురించి వివరాలు అయితే పూర్తిగా ఇస్తానండి. ఫ్రెండ్స్, మనకి ఈ ఏరియా లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలోని మనకు పొదలకూరు రోడ్ ఏరియాలో వస్తుందండి. మెయిన్ రోడ్ కి ఒక 300 మీటర్ల డిస్టెన్స్ లో అయితే వస్తుందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు. ఇది మనకు వచ్చేసి నార్త్ ఫేసింగ్ తో వస్తుంది. దీనికి సంబంధించి మనకి 25 feet రోడ్, సిమెంట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉందండి. ఫ్రెండ్స్, ఇది సైట్ వచ్చేసి మనకి 12.5 అంకణం సైట్ అండి. ఇందులో ఏంటంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి 1 BHK విత్ 2 houses అయితే ఉన్నాయండి. అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 BHK 1 house అయితే ఉందండి. అట్లాగే మనకి సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి 2 BHK 1 house ఉందండి. ఈ మొత్తానికి కలిపి మీకు రెంట్ అయితే 25,000 అయితే రెంట్ పక్కాగా వస్తుందండి మీకు ప్రెజెంట్ ఇప్పుడు. ఫ్రెండ్స్, బిల్డింగ్ అయితే కింద వరకు వర్క్ అయితే కొంచెం ఉందండి. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకుంటే ఈ వర్క్ అంతా పూర్తి చేసే ఇస్తారు ఓనర్స్ కూడాను. ఫ్రెండ్స్, పై 2 ఫ్లోర్లు ఏంటంటే ఫుల్ ఇంటీరియర్ వర్క్ ఉంది మీకు. చాలా కష్టపడి ఓన్ గా సైట్ కొనుక్కొని మరీ ఇల్లు అయితే కట్టించుకున్నారండి. దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఒకటే రీజన్, మనకు కొంచెం లోన్ భారం అయింది, దానివల్ల అయితే ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారండి. ఇటువంటి ప్రాపర్టీస్ ఏంటంటే మనం తీసుకుంటే కొంచెం రూపాయలు తక్కువ కూడా వస్తాయి కాబట్టి ప్రైస్ అయితే మీకు లాస్ట్ లో చెప్తాను. చాలా రీజనబుల్ ప్రైజే మీకు. అట్లాగే మీకు హౌస్ కూడా ఏంటంటే మీకు ఒకసారి నేను లాభాలు చూపిస్తాను. ఒకసారి నీట్ గా అయితే చూడండి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. నాతో పాటు వచ్చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇదైతే మెయిన్ గేట్ అండి. స్టీల్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే వచ్చేసి కొంచెం మనకి స్పేస్ ఉందండి. మీరు ఏమైనా బైక్స్ కానీ అటు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే. ఇల్లు అయితే మీకు ఇంటి చుట్టూ స్పేస్ వదిలి 100% వాస్తు అయితే కట్టారండి. చూడండి, మనకు ఇక్కడ ఏంటంటే మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి ఒకటి వచ్చేసి నార్త్ సైడ్ ఒక 1 BHK కట్టారండి. ఇటు వచ్చేసి ఈస్ట్ సైడ్ ఒక 1 BHK కట్టారు. అంటే స్మాల్ సైజ్ లో ఉంటాయి మీకు. పెద్ద అయితే మరి అంత పెద్ద అనేది మీరు యాక్సెప్ట్ చేయవద్దు. ఇదండి సింపుల్ గా ఇదొక హాల్ టైప్ అండి. దీంట్లోనే కిచెన్ ఉంది మీకు. ఇదేంటంటే బెడ్రూమ్ అండి. ఇది కొంచెం మీడియం సైజ్ లో బెడ్రూమ్ ఉందండి మనకు. అట్లాగే మనకు వుడ్ వర్క్ ఏమీ లేదు, మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి మీకు. ఓకేనా. సేమ్ ఇది ఒక్కటి చూడండి, పక్కనది కూడా ఏంటంటే యాక్సిస్ మీకు ఇదే విధంగా ఉంటది, కొంచెం కూడా తేడా అయితే ఉండదండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసామండి. ఇప్పుడు మీకు ఏంటంటే నేను ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. కింద అయితే మనకు స్టెప్స్ కి అయితే టైల్స్ ఇచ్చారండి. అట్లాగే మనకు సపోర్ట్ కోసం మీకు స్టీల్ బీడింగ్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ అంతా కూడా మనకు. ఫ్రెండ్స్, ఈ దారబంధం అంతా కూడా మనకి టేక్ తో అయితే ప్రొవైడ్ చేశారండి. దారబంధం ఎంత బాగుంది అసలు మీకు. ఇదంతా టేక్ తో ప్రొవైడ్ చేశారు. అట్లాగే మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక 3 అడుగుల దారి ఉందండి. బయట వచ్చి మనకి కామన్ బాత్రూమ్ పెట్టినారు. బయట కామన్ బాత్రూమ్ పెట్టినారు. ఈ బాత్రూమ్ కూడా ఏంటంటే మనకి స్పేసియస్ గా ఉంది మీకు. ఇది మెయిన్ డోర్ లో నుంచి ఎంటర్ అయ్యామండి. ఇది హాల్ అండి. ఇదంతా కూడా హాల్. మనకి సీలింగ్ వర్క్ కూడా ఉంది, పిఓపి అవైలబుల్ లో ఉంది. అట్లాగే క్లాసికల్ పెయింట్స్ వాడున్నారు. ఇది వచ్చేసి మీకు టీవీకి సంబంధించి కబోర్డ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మీకు టోటల్ గా. ఇది మనకి 2 BHK అండి. ఇక్కడైతే 2 BHK ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు బెడ్రూమ్ ఏంటంటే పర్లేదు, కొంచెం స్పేసెస్ గానే ఉంది మీకు. 6x6 మంచం పడ్డాక చుట్టూ స్పేస్ అయితే ఉంటుంది. అట్లాగే మనకి బెడ్రూమ్ లో కూడా సీలింగ్ వర్క్ ఉంది, మంచి డిజైన్ తో చేస్తున్నారండి. టోటల్ మన కబోర్డ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా. అట్లాగే మనకి 2 కిటికీస్ కూడా ఉంటాయి వెంటిలేషన్ కోసం. ఏంటంటే మీకు దీనికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏంటంటే మనకి కొంచెం స్పేసెస్ గానే ఉంది. మన గ్రేజర్ పాయింట్స్, ప్రతి ట్యాబ్స్ గానీ అన్ని కూడా మనకి కంపెనీ ఐటమ్స్ అయితే వాడున్నారు.
ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసాం కదండి, అట్లాగే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఇది కొంచెం సైజ్ అయితే చిన్నదిగా ఉంది. దీంట్లో కూడా ఏంటంటే మనకు 6x6 మంచం పట్టద్ది, కొంచెం స్పేస్ అయితే ఉంటది. అట్లాగే మనకు టోటల్ కబోర్డ్ వర్క్ ఉంది. దీంట్లో కూడా మనకి సీలింగ్ ఉంది, పిఓపి చేస్తున్నారు. పూజ గది అంటూ మీకు సపరేట్ గా ఏం లేదండి. వీళ్ళైతే మనకి ఏంటంటే ఈ హౌస్ ఓనర్స్ ఏంటంటే సపరేట్ గా కబోర్డ్లు అయితే పెట్టుకోన్నారు పూజ గది. అట్లాగే మీకు కిచెన్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదంతా కూడా కిచెన్ అండి, మనకు స్మాల్ సైజ్ లో ఉంది, సరిపోద్ది. చూడండి మనకి టోటల్ వుడ్ వర్క్ అవైలబుల్ లో ఉంది. కబోర్డ్స్ ఉన్నాయి, ర్యాక్స్ ఉన్నాయి కింద అంతా కూడాను. అట్లాగే మనకి వెంటిలేషన్ కోసం కిటికీ కూడా అవైలబుల్ లో ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఇది 2BHK కదా. ఇది ఎట్లాగే అయితే ఉందో సేమ్ అదే కూడా మనకి పై ఫ్లోర్ కూడా ఏంటంటే అదే విధంగా ఉంటది, కొంచెం కూడా తేడా ఉండదండి. మీకు వాస్తు కోసం ఏంటంటే మనకి ఇది ఈస్ట్ సైడ్ కూడా డోర్ అయితే పెట్టున్నారు. హౌస్ మొత్తం కూడా సేమ్ అదే విధంగా పై ఫ్లోర్ కూడా ఉంటుందండి. గ్రౌండ్ ఫస్ట్ సైడ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే సెకండ్ ఫ్లోర్ చూడబోతున్నాం. ఎందుకంటే మీకు డౌట్ ఎందుకు, అది కూడా నేను ఒకసారిగా మీకు క్లియర్ గా చూపించేస్తాను. కొంచెం మోడల్ అయితే మీకు మారద్ది. సేమ్ కింద లాగానే ఈ దారబంధం కూడా చూడండి, మొత్తం టేక్ తో ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మామూలు హాల్ అండి, సేమ్ కింద లాగానే హాల్ ఉంది. కింద లాగానే ఏంటంటే మనకు ఈస్ట్ సైడ్ కూడా డోర్ పెట్టినారు. ఇదంతా కూడా సీలింగ్ వర్క్ ఉంది పైన. మీకు చాలా మోడర్న్ గా అయితే చేసుకున్నారు హౌస్ ఓనర్స్ అయితే, ఇష్టపడి అయితే నీట్ గా చేయించుకున్నారు. ఎవరున్నారా ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనిలో కూడా మనకి సీలింగ్ వర్క్ ఉంది. అట్లాగే సేమ్ కింద ఎలాగ ఉందో అలాగే ఉంది. కబోర్డ్ వర్క్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, వెంటిలేషన్ కిటికీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. ఈ హౌస్ మొత్తం కూడా మీకు ఏంటంటే మార్బుల్ వాడారండి, మంచి కాస్ట్లీ మార్బుల్ అయితే వాడున్నారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, సేమ్ కింద లాగానే ఇది కూడా అదే విధంగా ఉంది. మీకు బెడ్రూమ్స్ అయితే ఇబ్బంది లేదండి. బెడ్రూమ్స్ ఏంటంటే కొంచెం స్పేసియస్ గానే ఉన్నాయి, ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు మంచం పట్టంగా ఇంకా స్పేస్ అయితే ఉంటది, ఇబ్బంది అయితే లేదు. ఇదేంటంటే మీకు ఎవరికైనా రెంట్లు కావాలా, రెంట్కి ఇవ్వాలా, మీరు ఉండేసి రెంట్కి ఇవ్వాలా, ఒక రెంట్ పర్ మంత్ నాకు 15,000 రెంట్ వచ్చేటట్టు ఉండాలా అని అనుకున్న వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే అసలు ఎక్సలెంట్ అండి. ఇటువంటి ప్రాపర్టీస్ అయితే ఎక్కడ కూడా లేవు. మీకు ఐడియా ఉంటుంది, ఆల్రెడీ 16 అంకణాలు కట్టి మీకు 75 లక్షలు 80 లక్షలు అమ్ముతున్నారు. కానీ ఇది ఓన్ గా కట్టుకున్నారు చాలా ఇష్టపడి. ఫ్రెండ్స్ కిచెన్ చూస్తే ఇంకా కిచెన్ అయితే మామూలే, సేమ్ కింద లాగానే. కిచెన్ కూడా మనకి టోటల్ కబోర్డ్ వర్క్ ఉంది, వుడ్ వర్క్ అయితే అవైలబుల్ లో ఉంది. ఫ్రెండ్స్ హౌస్ అయితే చూసారు కదా, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మీకు వాళ్ళు ప్రెసెంట్ అయితే 85 lakhs అయితే చెప్పారండి. 85 నుంచి ఏంటంటే ఇప్పుడు 80కి అయితే వచ్చేస్తున్నారు ఫైనల్ ప్రైస్ అనేది. దాని నుంచి ఇంకేం తగ్గేటట్టు అయితే లేరు. ఒకసారి మీకు ఈ ప్రాపర్టీ గా నచ్చినట్లయితే ఒకసారి ఏరియా గానీ ఈ హౌస్ విజిట్ చేయండి, ఇంకా బాగా నచ్చుతుంది మీకు. ఈ ప్రైస్ లో మీకు ఎక్కడా కూడా లేవు, ఆల్మోస్ట్ మీరు తిరుగుంటారు మొత్తం కూడాను. మీకు ఒక ఐడియా గానీ ఉంటే ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే అయితే విజిట్ చేయండి. ఇటువంటి ప్రాపర్టీస్ అయితే మా దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ మీకోసం ఒకదాని ఒక తర్వాత ఒకటి తీసుకొస్తూనే ఉంటాం. ఒకవేళ మా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అట్లాగే మీకోసం మరొక మంచి ప్రాపర్టీతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బై.